వాయిల్ ఫుల్ వాయిల్ నేత జనతా చీరలున్నాయి. కంచి ధర్మపురం 9 lakhs వాయిల్ ఫుల్ వాయిల్ నేత జనతా చీరలున్నాయి. వస్తున్నాను బాబు, వచ్చేసాను. ఏం బాబు, అమ్మగారికి చీరలు కొంటారా? ఏం చీరలు ఇవ్వమంటారు? కంచి ధర్మపురం నైలాన్ షిఫాన్ ఫుల్ బాయిల్. త్వరగా తీసుకోండి బాబు, పొద్దు గడక ముందు నేను ఇంటికి వెళ్ళాలి. నువ్వు రాత్రిళ్ళు చీరలమ్మవా? లేదు బాబు. మరేం చేస్తుంటావు? బాబు, పేద్దంతుడి పరాచికారు ఎందుకు, మీరు చీరలు తీసుకోండి. మగరాయుడిలా చీరలు అమ్ముకుంటున్నా నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది అమ్మాయి. చూడండి, మహాభారతం మీకు తెలుసా? తెలుసు. కౌరవ సభలో దుశ్శాసనుడు ద్రౌపది చీరలు ఊడదీశాడు. శ్రీకృష్ణుడు వచ్చి చీరలు ఇచ్చాడు. ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు? చీరలు ఊడదీసిన దుశ్శాసనుడు తప్పు, చీరలు ఇచ్చిన శ్రీకృష్ణుడి ఒప్పు. కాదు, శ్రీకృష్ణుడిదే తప్పు. ఆయన నిజంగా దేవుడైతే దుశ్శాసనుడి చేత ఆ పని చేయించడమే తప్పు. మా ఇంట్లో కూడా ఆ భగవంతుడే సృష్టించిన పనికి మాలిన మనిషి ఒకడు ఉన్నాడు. ఆయన పేరు నాన్న. మా కుటుంబం గురించి పట్టించుకోడు. అందుకే మగవాడు చేసే పని నేను చేయాల్సిన దౌర్భాగ్యం పట్టింది. తీసుకో మీ అన్నయ్య ఎరా రాజు, మార్కెట్కి వెళ్లకుండా ఇక్కడ పేకాడుతున్నావు అనమాట. కొనే, ఇదిగో నేను నెల జీతం. ఓ 2 నిమిషాల ముందు ఇచ్చుంటే ఇంకో 2 రౌండ్లు డంకా పలా చేసుకునే వాళ్ళం కదయ్యా. బసవప్ప గారు ఊరికే జీతం ఇస్తంటే నీకు అట్టాగే ఉంటుంది. ఓర్నియా, నువ్వు ఇయరింగ్ మొదలెట్టా వెళ్ళవయ్యా. డబ్బు అని ఎడుతుండవుగా, ఇదిగో తీసుకో డబ్బు. నీకింత డబ్బు ఎక్కడిది? ఏ తప్పుడు పని చేయడానికి ఒప్పుకున్నా? ఏం చేసి సంపాదిత నీకెందుకే? నీ రూపాయి బిళ్ళ సత్తుదా కాదని ఆలోచించాలి గాని అది మంచి పని చేసి సంపాదించావా చెడ్డ పని చేసి సంపాదించావని ఆలోచిస్తావంటే ఎర్రి మోగమా. ఈ ముదృష్టపు డబ్బుతో గంజి తాగే కన్నా వస్తువులుండి చావడం మేలు. ఉండమ్మా, దీని అంతు తేలుస్తాను. ఎందుకు ఎందుకు నాన్న? అవిటితనంలో కూడా నీకు సేవలు చేస్తున్నందుక? నువ్వు దుర్మార్గుడైనా రాక్షసుడైనా మొగుడే దేవుడు అనుకుని నువ్వు పెడుతున్న బాధ సహిస్తున్నందుక? పూట గడుస్తున్నప్పుడు పళ్ళె ముందు కూర్చోవటం, పూట మొదలైనప్పుడు ప్యాకెట్లో కూర్చోవటం అలవాటునే నీకు. భార్య బిడ్డ అనుబంధం ఆత్మీయత ఉన్నాయని ఎలా తెలుస్తుంది? ఓర్ని, నువ్వు కూడా ఇయరింగ్ మొదలు పెట్టావన్నమాట. చిసే, కన్న కూతురుతో మాటలు పడ్డాక కడిపెడి సారా తాగితే తప్ప ఈ బాధలు తీరవు. నాన్న శరీరంలో రక్తం కంటే సారా ఎక్కువని నీకు తెలుసు కదా. ఆయన మార్చడానికి ఎందుకు ప్రయత్నిస్తావు? నన్నేం చేయమంటావమ్మా? పెళ్లికి ఎదిగి నిన్ను వీధిలో తిప్పుతూ తన ఇంట్లో కూర్చొని పేకాడుతుంటాడు. నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేనమ్మా. చూసామంటారా మనవడా, సొరకాయలు ఎట్ట పండించాను. కాయికి రూపాయి గాడికి పడ్డా 6,000 ఆదాయం వచ్చుద్ది. 6,000కే సంబర పెట్టిపోతావేంటి తాత? ఇదే చేలో నేను 12,000 సంపాదిస్తాను. అదట్టవురు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ప్రవేశపెడితే సగానికి సగం లాభం తాత. ఒరే బోసా, నా 16వ ఏట నుంచి పెంచుతున్న మేసం రాయి దీంతవరకు దీలా. నువ్వు గాని 12,000 సంపాదిస్తే దీని మీద నిమ్మకాయలు నిలబెట్టనా? చిట్టి, ఆ తోటలో చాలా మంది ఆడలున్నారు. ఒక పిలుపు పిలిస్తే బేరం ఏమైనా తగులుతుందంటావా? అయితే ఇంకే పిలిచేస్తాను. చీరల బండి వచ్చింది. చీరల బండి వచ్చిందే, పదండి చూద్దాం. వారి మీ అమ్మ కడుపులు బంగారం గాను అట్టబా. చీరలున్నాయమ్మే. కంచి ధర్మపురం 9 lakhs వాయిల్ నేత జనతా చీరలా? వాటిని గవర్నమెంట్ వాళ్ళు అమ్ముతున్నారు కదా. గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీకి ఇస్తున్నారు, అంటే సగం ధరకి అమ్ముతున్నారు. అయితే నువ్వు ఇంటి ధరకి అమ్ముతావా? అబ్బే, ఒకేసారి 50 రూపాయలు పెట్టి చీర కొనాలంటే మీకు కష్టం కదా. అందుకని నెలకు 5 రూపాయలు చొప్పున వాయిదా కడితే చీర మీ సొంతమైపోతుంది. ఏది ఆ 9 lakhs చీరవు? నా దగ్గర మగాళ్ళకి పని కొంచెం చీరలు లేవయ్యా, అన్నీ ఆడవాళ్ళవే. ఆగో, చేలో పనిచేసే వాళ్ళందరినీ చీరల బండి వచ్చింది అని పిలిచి పనులు చెరగొడతాను. నేనెవరో తెలుసా? ఖబర్దార్, కనక మహాలక్ష్మిని.
నా మనవడు ఊరో తెలుసా? ఊరికి మనగాడు. అయితే నాకేమిటంట? ఏంటి తాత ఇప్పటికే మన టైం 10 నిమిషాలు పోయింది. పదండి అందరూ, చేరండి, పదండి. డబ్బులు ఇవ్వకుండా పట్టుకుపోతున్నావా? చేతికొచ్చిన బేరం చెడగొట్టావు కదూ. ఉండు నీ సంగతి చూస్తాను. చూడు కబడ్దారు, నా సంగతి దూరదలుచుకుంటే 5 గంటల వరకు ఇక్కడే ఉండు, అప్పుడు చూసుకుందాం. ఏమయ్యో, నీ ఊరొచ్చావు కదా అని పోసు కొడుతున్నావా? పోజా, పొరపడ్డావు. మన ఫేసే అంత. వస్తా. కూరగాయలు అమ్ముకోవటానికి టౌన్ కు రాకపోతావా? అక్కడ నీ సంగతి నేను చూడకపోతానా? రేపే ట్రాక్టర్ తెచ్చుకోవడానికి టౌన్ కు వస్తున్నా. ఏం చేస్తావో చేసుకో. చిట్టి, కర్ణం మున్సిపల్ పదవులు పోయినట్టు ఈరోజు మన పరువు పోయింది. నమస్కారం అండి వరదరాజు గారు. ఓహో కనకమా, ఏమిటి వారం రోజుల నుంచి కనిపిస్తలేదు? ఏముందండి, వ్యాపారాలు బాగాలేవు, సీజన్ చాలా డల్ గా ఉంది. మళ్ళీ ఒక 1000 రూపాయలు చీరలు ఇప్పిస్తే. మరి బాకీ డబ్బులు? వ్యాపారం చేసుకునే వాళ్ళకి డబ్బు ఎంత ప్రాణం నాకు తెలుసులేండి. ఇదిగోండి. ఇదిగో అప్పారావు, డబ్బు జమేశాను. 4 వాయిల్ చీరలు, జనతా చీరలు ఒక 10, నైరక్ చీరలు ఒక 1/2 డజన్ ఇచ్చేయి. అబ్బా, అవన్నీ వాడికి తెలుసుగానే. కబుర్లు ఏమిటి కనకం? కబుర్లు మా దగ్గర కష్టపడి బ్రతికే వాళ్ళం మా దగ్గర ఏముంటాయిలేండి. కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని దర్జాగా కూర్చుని మీ పోటీ వాళ్ళ దగ్గర ఉంటాయి గాని. కొట్టేదే దెబ్బ. చేతిండి. తీయపోతే ఏమవుతుంది? గొడవ అవుతుంది. కనకం, నీ కష్టం చూడలేని వాడిని నేను ఒకనున్నాను అని గుర్తుంచుకో. నువ్వు మొయ్యలేని బరువులు ఏమన్నా ఉంటే నేను మోస్తాను. నిజంగా మోస్తావా? పోలీస్ బేడీని మోస్తావా? ఆర్గండి వెంకటగిరి వాయిల్ ఫుల్ వాయిల్ ఉలి ఉలి చీరలు. ఇదిగో ఎల్లమ్మాయి, ఇలారా. వస్తున్నాయమ్మా. అవసరంగా చీరలమ్మాయి పిలుస్తున్నావు? బాగున్నారమ్మా? బాగున్నారండి. చెప్పండమ్మా, ఏం చీరలు కావాలి? ఆర్గండ వెంకటగిరి వాయిలా ఫుల్ వాయిలా ఉలువులా? దీపావళి పండక్కి తీసుకున్నాం కదమ్మా. ఏమిటండి మీరు, నేనేదో ఒకేసారి 50 100 వసూలు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. నెలసరి వాయిదాల పద్ధతి మీద ఇచ్చేదాని కదా. మీరెంత సంపాదిస్తున్నారు? నెలకు 10 రూపాయలు కట్టలేరా? 10 రూపాయలంటే నీకు తేలిగ్గా ఉంది, సంపాదించేవాడికి తెలుస్తుంది. చాలండి, మీరు ఊరుకోండి. మీ పక్కింటి మనిషి లేదు, సంక్రాంతికి హాఫ్ ఆయిల్ కొన్నాడు, శివరాత్రికి ఫుల్ ఆయిల్ కొన్నాడు, ఉగాదికి ఉదారంకు కంచిపట్టి చీర కొన్నాడు. ఆయనకి నా మీద ప్రేమ ఉంటేగా నా బ్రతుకు పండక్కి చీరలు కూడానా? ఎందుకులేమ్మా, తీసుకుపోమూట. అయ్యో, మీరు ఊరుకోండమ్మా, మీరు ఏడవకండి. ఏమండి, 10 రూపాయలు ఎంతండి? మీరు పట్నంలో బార్లో బీరు తీసుకున్నారు. మీరు బీరు తాగుతారా? నేనెక్కడ తాగానే? ఇదిగో, నేను బీరు తాగడం నువ్వు చూసావా? మీరు క్లబ్ లో ప్యాకాడుతూ ఆ పక్కనే బార్ లో బీరు తాగారు కదండి. మీరు ప్యాకాట్ కూడా ఆడుతున్నారా? అయ్యో, మన పిల్లలు ఏమైపోతారండి. నేను ప్యాకాట్ ఏమిటి? ఇదిగో, నేను ప్యాకాట్ నువ్వు చూసావా? మరి మీరు మార్వాడి దగ్గర అప్పు ఎందుకు తీసుకున్నారు? ప్యాకెట్లో డబ్బు పోగొట్టుకునే కదా. మీరు మార్వాడి దగ్గర అప్పు కూడా తీసుకున్నారా? అయ్యో, నేనెక్కడ అప్పు చేశాను? ఇదిగో అమ్మాయి, నన్ను ఎందుకు సప్తవసనాలకి చక్రవర్తిని చేస్తావు? ఓ ఫారెన్ ఎలక్షన్ మా ఆవిడికి ఇచ్చేయి. అలాగే. ఇదిగో, 2 నెలల వాయిదా ముందే తీసుకో. అలా అన్నారు, బాగుంది. ఇప్పుడు చూడండి అమ్మగారి ముఖం ఎలా వెలిగిపోతుందో. ఏ రంగు తీసుకుంటారమ్మా? ఆ గులాబీ రంగు చీర. ఏది? ఇదా? తీసుకోండి.